హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు ఎండి వారి వంటలు. ఈరోజు నేను ఎంతో హెల్దీ అండ్ టేస్టీ ఆలూ టిక్కీస్ చేస్తున్నాను. ఇందులో హెల్దీ ఏంటా అనుకుంటున్నారా? సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, మీకే తెలిసిపోతుంది. సో నేనైతే పెద్ద సైజు అయితే ఒక 3 బంగాళదుంప అయితే ఉడికించి పెట్టుకున్నాను. ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాను. అదేవిధంగా కొత్తిమీర, క్యారెట్ తురుము పెట్టుకున్నాను. సో ముందుగా అయితే ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని ఇందులో మనం ఉడికించుకున్నాం కదా ఆలు, వీటినైతే ఈ విధంగా తురుముకుంటాం కదా, తురిమేసుకోండి. లేదు అంటే మీరు చేత్తోటే మెత్తగా స్మాష్ చేయగలము అనుకుంటే అలా అయినా ఓకే. మనకి గడ్డులు లేకుండా అంటే బంగాళదుంప పీసెస్ తగలకుండా ఈ విధంగా మొత్తం మెత్తగా ఉందనుకోండి, టిక్కీస్ కూడా చాలా బాగా వస్తాయి కదా. సో మనం ఉడికించి పెట్టుకున్న వాటన్నిటిని ఈ విధంగా తురుముకోవచ్చు, లేదంటే ఏదైనా స్మాషర్ తోటి మెత్తగా మెతిపేసుకున్నా ఓకే, ఏదైనా పర్వాలేదండి, మీ ఇష్టం. నేను బంగాళదుంప ఉడికించేటప్పుడు కొంచెం సాల్ట్ వేసి ఉడికించుకున్నాను. సో అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, అంటే తర్వాత మనం ఉప్పు కారాలు వేసేటప్పుడు చూసి వేసుకోవాలి కదా, అందుకని ముందుగానే చెప్తున్నాను. ఈ విధంగా మొత్తం తురుముకున్నాం కదా బంగాళదుంపని, ఇందులోనే తురుము పెట్టుకున్న క్యారెట్ 1 కప్పు, అదేవిధంగా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ 3/4 కప్పు అయితే వేసుకున్నానండి. అది మీ ఇష్టం, మీరు అన్నీ వేసుకోవచ్చు. అదేవిధంగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, ఇందులోనే కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ చాలండి, ఎక్కువ వద్దు, అల్లం వెల్లుల్లి పేస్ట్. అంటే స్పైస్ మళ్ళీ ఉప్పు కారాలు వేసేటప్పుడు ఇంకాస్త స్పైస్ అనిపిస్తుంది కదా, అందుకని కొంచెం ఒక 1/4 టీ స్పూన్ గరం మసాలా. అదేవిధంగా కొంచెం 1/4 టీ స్పూన్ గరం మసాలా తీసుకున్నాం, దానికి 2 ధనియా పౌడర్ తీసుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, అదేవిధంగా ఒక 1/4 టీ స్పూన్ చాట్ మసాలా. మన రుచికి సరిపడా ఉప్పు కారాలు అయితే యాడ్ చేసుకోవాలండి. మెయిన్గా చాట్ మసాలా, గరం మసాలా, ధనియా పౌడర్, ఈ 3 పక్కన పెట్టేసుకోండి. అదేవిధంగా మీ దగ్గర నిమ్మ ఉప్పు ఉన్నా ఓకే, లేదంటే ఆమ్చూర్ పౌడర్ ఉన్నా ఓకే, లేదంటే కనుక కొంచెం నిమ్మరసం, ఒక 1/2 చెక్క, అర పీస్ అయితే 1/2 చెక్క నిమ్మరసం పిండుకున్నాను. ఇంతకుముందు స్టార్టింగ్లో చెప్పాను కదా హెల్దీ అని. హెల్దీ ఎందుకన్నానంటే నేను ఈరోజు చిరుధాన్యాలలో ఒకటైన సజ్జపిండి వాడుతున్నానండి. బియ్యం పిండి అలాంటివి కాకుండా శనగపిండి, బేసిన్ ఫ్లోర్స్ ఇవన్నీ వాడతారు కదా బైండింగ్ కోసం, నేను అవి కాకుండా కొంచెం హెల్దీగా చేయాలి అన్న కాన్సెప్ట్ తోటి సజ్జపిండి వాడానండి. సజ్జపిండి ఎంత పడితే అంత, అంటే మనకి కట్లెట్ అంటే టిక్కీస్ చేసుకోవడానికి కొంచెం గట్టిగా రావాలి కదా, సో ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే మీరు సజ్జపిండి వాడుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సో ఇది చూసారా, కలిపేసుకొని ఈ విధంగా మీకు ఎంత మందము ఏ సైజులో కావాలనుకుంటే మొత్తం ఈ విధంగా చేసేసుకొని ముందుగానే ఒక ప్లేట్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. సో నేను ఈ టిక్కీస్ కోసం నేను సజ్జపిండి వాడుతున్నాను. అదేవిధంగా నేను డీప్ ఫ్రై చేయట్లేదండి, షాలో ఫ్రై చేస్తున్నాను, పెనం మీద కాలుస్తాను. సో దీనివల్ల డీప్ ఫ్రై అంటే ఆయిల్ ఎక్కువగా పడుతుంది, డీప్ ఫ్రై అంటే అది రెగ్యులర్గా పిల్లలకి పెట్టినా కష్టమే. పిల్లలనే కాదండి, ఎవరికైనా సరే డీప్ ఫ్రై ఐటమ్స్ రెగ్యులర్గా తినాలంటే హెల్త్కి అంత మంచిది కాదు. సో షాలో ఫ్రై చేసుకుంటే బెస్ట్. మ్యాక్సిమం ఇందులో అన్నీ ఆల్రెడీ మనం ఉడికించుకున్నాము, మనకి క్యారెట్ తురుముకున్నాం కాబట్టి ఫాస్ట్గానే ఉడికిపోతుంది. లేదా క్రంచీగా తగులుతుంది అనుకోండి, అదొక డిఫరెంట్ టేస్ట్, చాలా బాగుంటుంది. సో మనం ముందుగానే ఎన్ని కావాలంటే అన్ని చేసి పెట్టేసుకొని పొయ్యి వెలిగించేసుకొని పెనం పెట్టేసుకోండి. దీని మీద మీరు నెయ్యితో ఫ్రై చేసుకుంటారో లేదంటే ఆయిల్ యూజ్ చేస్తారో మీ ఇష్టం అండి. సో నేనైతే ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను, ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక మనం ముందుగానే నొక్కి పెట్టేసుకున్నాం కదా టిక్కీస్ని, వీటన్నిటిని ఒక్కొక్కటి వేసేసుకోండి. నేను ఒక 3-4 అట్లా పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే ఇవి మంచిగా పెనం మీద కాల్చుకున్న కొంచెం క్రిస్పీగా క్రంచీగా రావాలి అంటే స్టార్టింగ్ లో ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి వీటిని, అప్పుడు క్రిస్పీగా వస్తాయి, లేదంటే మెత్తగా వస్తాయండి. పెనం మీద అలానే వదిలేశారనుకోండి కాసేపు, అన్నీ అయిపోయాక పెనం వేడిగా ఉన్నప్పుడు మంట తీసేసి వాటి మీద పెట్టేసుకోండి, అన్నీ క్రిస్పీగా వస్తే చాలా బాగుంటాయి. సో నేను వీడియో కోసం మీకు వెంటనే తీసి చూపిస్తున్నా కాబట్టి లైట్గా కొంచెం అంటే చూపించినప్పుడు లైట్ మెత్తగా అనిపిస్తున్నాయి, కానీ మనం అన్నీ చేశాక తర్వాతకి మళ్ళీ పెనం మీద పెట్టేసుకోండి. అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే లో ఫ్లేమ్లో ఉండడం వల్ల ఆ వేడికి ఇవి క్రిస్పీగా బాగా క్రంచీగా అట్లా బాగున్నాయి అన్నమాట. సో మీరు కూడా అలానే చేసి పెట్టేసుకోండి. ఈ విధంగా 2 వైపున మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. చూసారా ఎంత బాగా వచ్చాయి, అన్నీ ఉడికించుకున్నాం కాబట్టి చాలా ఫాస్ట్గానే అయిపోతుంది, అందుకని హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దండి. మీకు కొంచెం క్రంచీగా రావాలి అంటే లేయర్ మొత్తం లో ఫ్లేమ్లో పెట్టుకోండి. చక్కగా 2 వైపులా ఆయిల్ వేస్తూ కొంచెం మనకు అర్థమైపోతుంది. ఫస్ట్ ఆయిల్ వేసే పెట్టుకున్నాం కదా, సో పైనుంచి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసుకోండి అంతే.
చూసారా ఎంతో యమ్మీగా ఉండే ఆలు టిక్కీస్ అయితే, అంటే సజ్జపిండి ఆలు టిక్కీస్ అయితే మనకి రెడీ అయిపోయాయండి. సో రిమైనింగ్ పిండి అంతా కూడా మీరు ఈ విధంగా చేసి అయితే పెట్టేసుకోండి. ఇవి మాత్రం చాలా చాలా బాగుంటాయండి, చాలా టేస్ట్ అనమాట. ఇది మీకు క్రిస్పీగా రావాలంటే మనం కలుపుకున్న పిండిని బట్టి, అంటే ఆ బైండింగ్ని బట్టి మనకి వచ్చేస్తాయండి. పిండి లూజ్గా ఉందనుకోండి మెత్తగా వచ్చేస్తాయి. పిండి కొంచెం స్టిఫ్గా అంటే కొంచెం గట్టిగా ఉందనుకోండి ఇవి కూడా క్రంచీగా వస్తాయి అనమాట. అదొక్కటి మనకి మైండ్లో పెట్టేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా జాగ్రత్తగా చూసి వేసుకోండి, అంతే ఎక్కువ వేయద్దు, స్పైస్ ఎక్కువ ఉంటుంది. సో పిల్లలకి పెట్టేటప్పుడు, పిల్లలనే కాదండి మనమైనా సరే స్పైస్ తక్కువ తినాలి, హెల్త్కి అదే చాలా చాలా మంచిది. అది నా ఒపీనియన్ మాత్రమే. సో ఐ హోప్ నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ఎండి వారి వంటలు. ఇలాంటి మరీ కొత్త రెసిపీలతో మళ్ళీ మీ ముందుకు రావాలంటే సో మీ సపోర్ట్ అయితే నాకు కంప్లీట్గా ఉండాలండి. ఇప్పటికే మీరు చాలా సపోర్ట్ చేస్తారు చాలామంది. థ్యాంక్ యూ సో మచ్. మరో కొత్త రెసిపీతో మళ్ళీ